మిత్రులు అడుగుతున్నారు అమ్మాయిల బ్రెస్ట్ గురించి కొంతసేపు కొన్ని విషయాలు చెప్పండి అని. ఫస్ట్ సైన్ ఆఫ్ ప్యూబర్టీ అంటే చిన్నమ్మాయి నుంచి సెక్సువల్ లైఫ్‌లోకి ఎంటర్ అయ్యడం ఎప్పుడు అంటే సుమారు 10, 12 ఏళ్ళప్పుడు బ్రెస్ట్ కొంచెం సైజ్ పెరగడం స్టార్ట్ అవుతుంది. తర్వాత చంకల్లో హెయిర్ రావడం, కింద హెయిర్ రావడం జరుగుతూ ఉంటుంది. వీటినన్నిటిని సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అంటారు. అబ్బాయిలకు గూడా సన్నగా మీసం కట్టు రావడం, గడ్డం రావడం, చంకల్లో వెంట్రుకలు రావడం, కింద వెంట్రుకలు రావడం ఇవన్నీ గూడా సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అబ్బాయిలకు వస్తుంది. అమ్మాయిలకు కొంతమందికి చిన్న బ్రెస్ట్ ఉంటుంది. అమ్మాయిలకు కొంతమందికి పెద్ద బ్రెస్ట్ ఉంటుంది. ఈ బ్రెస్ట్ సైజ్ అనేది ఒకటేమో జెనెటిక్ క్యారెక్టర్. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ దాన్ని బట్టి వీళ్ళకి వస్తూ ఉంటుంది. ఒక్కోసారి అమ్మాయి తల్లికి పెద్ద బ్రెస్ట్ ఉండకపోవచ్చు కానీ, అమ్మాయి తల్లికి పెద్ద బ్రెస్ట్ ఉండి ఉండొచ్చు. సో, జనరేషన్‌లో ఎక్కడో ఒక ఆమెకు పెద్ద బ్రెస్ట్ ఉంటే, ఆ జీన్ గనుక వస్తే, ఈ అమ్మాయిలకు కూడా పెద్ద బ్రెస్ట్ ఉండొచ్చు. అతి పెద్ద బ్రెస్ట్ ఉన్నప్పుడు కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిలకు మెడలో నొప్పి రావడము, తర్వాత వాళ్ళు రన్నింగ్ చేస్తుంటే అది కదులుతూ ఉంటే వాళ్ళకు ఎంబరాసింగ్‌గా ఉండడము, ఇవన్నీ ఉంటాయి. అలాగని మరీ చిన్నగా ఉంటే నిమ్మకాయలాగానే ఉండిపోతే కూడా వాళ్ళకు ఒక రకమైనటువంటి సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది. అయ్యో! నాకు చిన్నగా ఉన్నాయే అని. అది చిన్నగా ఉన్నా, పెద్దగా ఉన్నా దాని ఫంక్షన్ ఏమిటి అంటే పాపలకు పాలియ్యడమే. అయితే సామాన్యంగా ఒక అబ్బాయికి ఓ అమ్మాయి నచ్చాలంటే ఫస్ట్ అతని దృష్టి పడేది బ్రెస్ట్ మీదనే. దాని మీద మనం అమ్మాయిలు జాకెట్ ఏసుకొని ఉండొచ్చు, లేదా టీ షర్ట్ ఏసుకొని ఉండొచ్చు, కోట్ ఏసుకొని ఉండొచ్చు. ఎన్నేసినా ఇతని దృష్టి అనుకోకుండా అక్కడే వెళ్ళి దాని మీద కాన్సంట్రేట్ అయితుంది తెలియకుండానే. ఎందుకు అంటే దిస్ ఈజ్ ద నేచర్. ఇప్పుడు ఒక పాపకు బతకాలంటే పాలు గావాలి. ఆ పాలు ఎక్కడి నుంచొస్తాయి? మొదట తల్లే ఇస్తుంది. పులి అయితే పిల్లలకిస్తుంది. మేకైతే మేక పిల్లలకిస్తుంది. ఆవైతే ఆవు పిల్లలకిస్తుంది. మనుషులైతే మనుషుల పిల్లలకిస్తారు. కనుక ఈ పాలు రావడం అనేది ఫస్ట్ ఇన్‌స్టింక్ట్. ఒకసారి సైంటిస్ట్‌లు అసలు ఏది ఫుడ్ ఇంపార్టెంటా? సెక్స్ ఇంపార్టెంటా? అని ఒక డౌట్ వచ్చింది వాళ్ళకి. కొన్ని ఎలుకల్ని తీసుకెళ్ళి కొద్ది రోజుల దాకా దానికి తిండి పెట్టకుండా పెట్టి, మగ ఎలుకల్ని, అట్లాగే వాటి 2 రోజుల తర్వాత ఆడ ఎలుకల్ని ఒకవైపు, ఫుడ్ ఒకవైపు పక్క పక్కన పెట్టి వదిలేస్తే, మగ ఎలుకలన్నీ ఫస్టు వెళ్ళి ఫుడ్ దగ్గరికే వెళ్ళాయట. ఆ కడుపు నిండిన తర్వాత అవి ఫీమేల్ ఎలుకల దగ్గరికెళ్ళి సంసారం చేయడం స్టార్ట్ చేసాయి. అంటే ప్రైమరీ ఇన్‌స్టింక్ట్ సర్వైవల్ ఫుడ్. ఫుడ్ తర్వాతనే శృంగారం. అందుకనే మన వాళ్ళేం చేస్తారంటే ఫస్ట్ నైట్ నాడు రకరకాలైనటువంటి స్వీట్లు పెడతారు. స్వీట్‌లతో అడ్వాంటేజ్ ఏమంటే చిన్న ముక్క తింటేనే సెటైటీ సెంటర్ అంటారు. ఆకలి పోతుంది. అదే మనం బిర్యానీ అయితే ఒక ప్లేట్ నిండా తింటే గాని మనకు ఆకలి నిండిన ఫీలింగ్ రాదు. స్వీట్ ఒక చిన్న ముక్క తిన్నా కూడా తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఆకలేయదు. కనుక ఎవరైతే హెవీగా తినరో వాళ్ళు మాత్రమే శృంగారంలో హ్యాపీగా పాల్గొనగలరు. అందుకని పూర్వంలో మన ట్రెడిషన్ ఏమిటంటే ఫస్ట్ నైట్ నాడు రకరకాల స్వీట్లు పెడితే ఏదో ఒక స్వీట్ ముక్క అబ్బాయికి నచ్చింది తింటాడులే అని. ఓకే. ఇప్పుడు మనం బేసిక్ క్వెషన్ ఏమిటి అంటే ఈ పెద్ద సైజు, చిన్న సైజు అనేది ఇర్రెస్పెక్టివ్. సైజ్ పెద్దగా ఉన్నంత మాత్రాన పాలియ్యాల్సిన అవసరం గూడా ఏమి లేదు. బట్ యూజువల్‌గా ఎక్కువ సైజ్ పెద్ద సైజ్ ఉన్నవాళ్ళు అనుకోకుండానే వాళ్ళకు పాలు గూడా ఎక్కువ రావచ్చు. చిన్న సైజ్ వాళ్ళు గూడా బేబీకి సరిపోయేంత పాలిచ్చే వాళ్ళున్నారు. ఒకటి ఆ సైజ్ ఇంపార్టెన్స్. ఈ పెద్ద సైజ్ ఎక్కువైనప్పుడు దాన్ని ఏదైనా బ్రా లాంటిది వేసుకొని గానీ దాన్ని ఎలివేట్ చేయడానికి వీలు గాదు. ఒక్కొక్కసారి ఆహ్, బ్రెస్ట్ సైజ్ గనుక మరీ చిన్నగా ఉంటే గూడా వాళ్ళు ఎలివేట్ చేయడానికి కోసమని ప్యాడ్స్ ఉన్నటువంటి బ్రాస్ అవైలబుల్ ఉంటాయి. ఈవెన్ మెటల్ బ్రా గూడా కింద లోపల మెటల్ ఉండి అది ఎలివేట్ చేసేటివి ఉంటాయి. వైర్లు ఉంటాయి. రకరకాలుంటాయి. బట్ ఇన్ జనరల్ నా అడ్వైస్ ఏంటి అంటే ఎవరైతే 24 అవర్స్ బ్రెస్ట్‌కు బ్రా లాంటివి వేసుకుంటారో వాళ్ళకు క్యాన్సర్‌లు వచ్చే అవకాశం ఉంటుంది. కనీసం నైట్ టైమ్‌లో అయినా మీరు వితౌట్ బ్రా లూజ్ డ్రెస్ ఏసుకొని పడుకోండి. తర్వాత ఈ బ్రా ఏసుకోవడంలో ఒక్కొక్క జనరేషన్‌లో ఒక్కొక్క తీరుగా జనాలు ఆలోచించారు. కొన్ని బుల్లెట్ బ్రాస్ అని ఉండేవి. వాటికి ఏమిటంటే ముందు ఇట్లా బుల్లెట్ లాగా బయటికి పొడుచుకొనొచ్చే ప్లాస్టిక్‌యి గానీ, ఇంకేదైనా మెటల్ గానీ పెట్టేవాళ్ళు బ్రాకు. సో దట్ అది బుల్లెట్ లాగా ఇట్లా కనబడేది. తర్వాత బ్రాలు గూడా పైన కనబడేట్టు 1/4 కనబడేటట్టు లేదా అసలే ఏమీ లేనట్టు లేదా చిన్న థ్రెడ్ లాగా ఉండడము. ఓన్లీ నిపుల్స్ మాత్రమే కవర్ చేసేటివి. ఇట్లా రకరకాలైనటువంటి వెరైటీస్ ఉంటాయి. మీరు ఏ వెరైటీ వేసుకున్నా పర్లేదు గానీ, మీకు దానివల్ల ఇబ్బందుంటే దాన్ని మార్చుకోండి. బ్రా సైజు పెరగడానికి కోసమని కొంతమంది రకరకాలైనటువంటి ఎక్సర్సైజ్ చేస్తారు. ఎక్సర్సైజ్ చేయడం వల్ల బ్రా పెరగదు, తరగదు.
అబ్బాయిలు గూడా కొంతమందికి బ్రా పెరగొచ్చు. దాన్ని గైనకోమేజియా అంటారు. ఈ గైనకోమేజియా ఉన్నదానికి మనం ఎటువంటి ఎక్సర్‌సైజ్ చేసినా, మాలిష్ చేసినా అది తగ్గదు. అలాగే అమ్మాయిలకు ఎన్ని మాలిష్‌లు పెట్టినా, ఎంత ఎక్సర్‌సైజ్ చేసినా అది పెరగదు. కనుక వాటిని నేచురల్‌గానే వదిలేసుకోవడం మంచిది. యూజువల్‌గా బ్రెస్ట్ డెవలప్‌మెంట్‌కు హార్మోన్స్ అవసరం ఉంటాయి. ఎస్పెషల్లీ ఎస్ట్రోజన్ అనే హార్మోన్ ఉండడం వల్ల దాని సైజ్ పెరుగుతుంది. వన్ థింగ్ ఈజ్ జెనెటిక్. వాళ్ళ ఫ్యామిలీలో ఎంత సైజ్ ఉంటదో వీళ్ళకి గూడా అదే సైజ్ వస్తూ ఉంటుంది. రెండోది హస్బెండ్స్ ఒకవేళ బ్రెస్ట్‌ని బాగా మ్యానిప్యులేట్ చేస్తే అవి సాగ్ అయితావా అనే ఒక డౌట్ చాలా మందికి ఉంటుంది. సాగ్ అయ్యే అవకాశం ఉంటుంది. నేనొకసారి ఒక చిన్న ఫోటో ఏదో చూసాను. అందులో వాడు మ్యాంగో ఫ్రూట్స్ అమ్మే అతను ఒక బోర్డ్ పెట్టుకున్నాడు. డోంట్ స్క్వీజ్ దీస్ మ్యాంగోస్. దీస్ ఆర్ నాట్ బ్రెస్ట్స్ అని పెట్టాడు. బ్రెస్ట్ కనబడడంత మాత్రాన దాన్ని స్క్వీజ్ చేయకూడదు. దాన్ని టచ్ చేయొచ్చు. నేను చాలా సార్లు చెప్పినట్టు సీతాకోకచిలుకలాగా ఉండాలి. టచ్ చేయండి, ఎంజాయ్ చేయండి. అంతేగాని ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగేట్టుగా చేయకండి. టచ్‌లో గూడా ఇటువైపు కన్నా గూడా ఇటువైపు టచ్ ఎక్కువుంటుంది. అందుకని మనం ఎవరికైనా జ్వరం వచ్చిందన్నా అంటే ఇలా పెట్టి చూస్తాం. ఇలా పెట్టి చూడం. టచ్‌ని ఎంజాయ్ చేయండి. బ్రెస్ట్‌ని మ్యానిప్యులేట్ చేయడం ఒకటి పెద్ద టెక్నికు. దానికి ముందు దూరం నుంచి ఇట్లా ఫింగర్‌తో తిప్పుకురావడము. లాస్ట్‌కి నిపుల్స్ తగలడము. నిపుల్స్‌ని స్క్వీజ్ చేయక్కర్లేదు. నిపుల్స్ ఊరికే ఫింగర్స్‌తో తగలడం గాని చేయొచ్చు. ఇందాక మిత్రులు అడుగుతున్నారు, అబ్బాయి పెళ్లి చూపుల్లో అమ్మాయికి పెద్ద బ్రెస్ట్ ఉంది. కనుక ఈ అమ్మాయికి ఆల్రెడీ సెక్సువల్ ఎక్స్‌పీరియన్స్ ఉందని అనుకుంటున్నారని. ఇట్స్ అపోహ మాత్రమే. పెద్ద బ్రెస్ట్ ఉండడం అనేది ఒకటి జెనెటిక్, 2 హార్మోను. అన్‌ఫార్చునేట్‌లీ నౌడేస్ ఏంటంటే మనం తాగే పాలల్లో గేదెలకు ఆల్రెడీ వాళ్ళు పాలు ఎక్కువ రావడం కోసమని ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. ఆ పాలు గాని, ఆ పెరుగు గాని వాడినప్పుడు అమ్మాయిలకు బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంది. అబ్బాయిలకు గూడా బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంది. ఇంకా దిస్ ఈజ్ నథింగ్ టు డూ విత్ సెక్సువల్ లైఫ్. అమ్మాయి వర్జిన్ అయ్యుండి గూడా పెద్ద బ్రెస్ట్ ఉండొచ్చు. అమ్మాయి చాలా మందితో సెక్స్‌లో అంతకుముందు పాల్గొనున్నా గూడా బ్రెస్ట్ సైజ్ అంతే ఉండొచ్చు. బ్రెస్ట్ సైజ్ చిన్నగున్నది గనుక ఈ అమ్మాయికి ఎన్నడూ సెక్సువల్ ఎక్స్‌పీరియన్స్ లేదని అనుకోవడం తప్పు. అలాగే పెద్దగా ఉన్నది గనుక ఈమెకు ఆల్రెడీ ఉన్నది అని అనుకోవడం గూడా తప్పే. సైంటిఫిక్‌గా ఇవి 2 గూడా తప్పులే.